ఏమైంది గౌతమి? ఏమవుతుంది? నువ్వు కూడా భోంచేసేళ్ళయ్యా. వెంటనే వడ్డించేయండి, ఆకలి దంచేస్తోంది. నువ్వు కట్టుకున్న చీరతో నిన్ను కట్టుకున్న ఈశ్వర్ని చంపేశాను. రుద్ర వచ్చాడక్క. నువ్వెన్ని ఉచ్చులు పన్నాగాలు పన్నినా వాటికి నేను పడను. నన్నెవ్వడూ ఏం చేయలేడు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. అన్నయ్యని కాపాడుకోలేకపోయాను. కనీసం అన్నయ్య చావుకి కారణమైన వాణ్ణి శిక్షించకుండా వదిలిపెట్టకూడదు. వాడెంత పెద్ద తప్పు చేశాడో వాడికి పడే శిక్షతో నిరూపించాలి. వాడి పాపాలన్నిటికీ శిక్ష పడేలా చేయాలి. అదే నా లక్ష్యం. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ తమ్ముడున్నాడని గుర్తుపెట్టుకోక. అన్నయ్య లేడు, ఇక నువ్వే. అమ్మా, వదిన, గౌతమి, రుద్ర ఎలా ఉన్నారు? వాళ్ళకి నువ్వే ధైర్యం చెప్పాలరా. అన్నయ్య లేడన్న బాధని మరిపించి, తిరిగి రాడన్న నిజాన్ని ఒప్పించి వాళ్ళని మామూలు మనుషుల్ని చెయ్యాలి. చిన్నవాడివే అయినా ఆ ఇంటికి పెద్ద దిక్కుగా మారాలి. మీ అక్క ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా ఉండు. శారీ కట్టుకుని ఈశ్వర్ని హత్య చేసి గౌతమి చేసిందన్న కలరింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ శారీని ఏం చేయాలి? ఇది నా దగ్గర ఉంటే ప్రమాదం. ఈ శారీతో గౌతమిని ఇంకా బలంగా కేసులో ఇరికిద్దామని అశోక్ గారు చెప్పారు. కానీ ఎలా ఇరికించాలన్నది చెప్పలేదు. నేనేం చేయాలి? ఎస్, కొంపలో ఉండకుండా ఎక్కడ తెచ్చిందో. చెప్పు వరుదినే. ఎక్కడున్నారో? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుండి ఇంటికొచ్చా. ఏమైంది?
నథింగ్ టు వర్రీ. వాళ్ళ భయాలేవో వాళ్ళకున్నాయి. నన్ను మాత్రం గౌరవంగానే ఇంటికి పంపించారు. వాళ్ళకి డౌట్ రాలేదు కదా? ఎందుకు వస్తుంది? మనమేనా క్లూ ఇస్తేగా. నా దగ్గరున్న శారీని ఏం చేయమంటారు? గౌతమిని హంతకురాలని నిరూపించే పనిలో దీన్ని ఎలా ఉపయోగించాలి? వెరీ సింపుల్. ఆ సారీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? గౌతమి రూమ్ లోంచి. మళ్ళీ అక్కడే పెట్టే, పని అయిపోయిందిగా. పోలీసులు సెర్చ్ కోసం వచ్చినప్పుడు గౌతమ్ రూమ్ లో సారీ దొరుకుతుంది. దాంతో తనే హంతకురాలని ప్రూవ్ అవుతుంది. అంతేగా? ఎక్సలెంట్ థాట్ అశోక్ గారు. సూపర్ గా ఆలోచించారు. ఏహే, ఇది చాలా చిన్న ప్లాన్ వరదని. ఇలాంటివి మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. కాబట్టి డోంట్ వర్రీ, ముందు చెప్పిన పని చేయి. అలాగే, ఉంటానండి. ఓకే, బాయ్. 6 గజాలు లేవు. ఎంత బాగా ఉపయోగపడుతున్నావే. గౌతమి, నీ చీరను మళ్ళీ నీ గదిలోనే పెట్టేస్తాను. ఇప్పుడు నువ్వు బెయిల్ మీద బయటకొచ్చేసినా ఈ చీర పోలీసుల చేతికి చిక్కి మళ్ళీ జైలుకి పోతావు. ఇక ఎప్పటికీ బయటికి రాలేవు. నీకు జీవిత ఖైదే గౌతమి. అశోక్ సార్ చెప్పినట్టు గౌతమి రూమ్లోంచి తెచ్చిన శారీని వెంటనే మళ్ళీ ఆ రూమ్లోనే పెట్టాలి. అప్పుడే నేను సేవ్ అయ్యి అది సెల్లోకి వెళ్తుంది. వరుధిని, ఎక్కడికి వెళుతున్నావమ్మా? అది అది అత్తయ్య. ఏంటా బ్యాగు? ఏముందమ్మా బ్యాగులో? ఏం తీసుకెళ్తున్నావు? ఏం లేదత్తయ్య, ఏం లేదు. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఇంతకు ముందు కొన్న కొత్త చీరలకు ఫాల్స్ బ్లౌజులు కుట్టించుకుందామని టైలర్ షాప్కి వెళ్తున్నాను. 1 అవర్లో తిరిగి వచ్చేస్తాను అత్తయ్య. పని ఏమైనా ఉందా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఏ టైలర్ షాప్కి వెళ్ళడం లేదు.
నాకు అలా అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఆ బ్యాగులో ఏముందో కూడా నాకు తెలుసు. ఆ బ్యాగులో ఇవ్వు. ఇవ్వు. అత్తయ్య, నాకెందుకో కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, వరుధిని, 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 వరుధిని. విజయ్, విజయ్, విజయ్. వరుదిని, ఏమైందమ్మా? వరుధిని, వరుదిని, వరుదిని, వరుధిని. ఏం జరిగిందమ్మా? నీ పుట్టినరోజు కదా, తను నీ కోసం ప్రత్యేకంగా గిఫ్ట్ ఏదైనా తీసుకొచ్చి దాన్ని నీ బ్యాగులో పెట్టుకుని స్కూల్కి వచ్చి అక్కడ ఉన్న నీకు ఇద్దామని బయలుదేరిందేమో అనుకున్నానురా. అలాగనుకుని కాస్త ఆట పట్టిద్దామని ఎక్కడికి బయలుదేరావని బ్యాగ్ తీసుకున్నాను. కళ్ళు తిరిగి పడిపోయిందిరా. ఏంటో తను ఈ మధ్య ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదమ్మా. రాత్రిపూట కూడా మేల్కొనే ఉంటుంది. ఆరోగ్యం మీద అసలు శ్రద్ధ పెట్టట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబు. ఉమ్. అమ్మో, నాకేమైంది? ఏమవుతుంది? హెల్త్ మీద శ్రద్ధ పెట్టక కళ్ళు తిరిగి పడిపోయావు. మరీ ఇలాగైతే ఎలాగమ్మా? కాస్తైనా ఆరోగ్యం గురించి పట్టించుకోవద్దు. లేవు వరుదిని, రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందు గాని. పదమ్మా. పద. నాకేం కాలేదండి, బానే ఉన్నాను. బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి బయటికి వెళ్ళాలి. భలేదానివమ్మా, ఇప్పుడెక్కడికి వెళ్తావు? బయట కూడా ఇలాగే పడిపోతే ఈ రోజు కాకపోతే రేపు కుట్టించుకుందు గాని ముందెళ్ళి రెస్ట్ తీసుకో. నేను తీసుకొస్తాను. పర్లేదండి, నేను తీసుకొస్తాను. ఆ బ్యాగులో ఉన్నది వాడికే కదా, ఎందుకు టెన్షన్ పడతావు? నీ సర్ప్రైజ్ ని నేనే ఓపెన్ చేసి చూడలే వరుదిని. పద. వామ్మో, ఇంత ప్రేమగా ఉన్నాడంటే ఏదో మంట పెడతాడు. అసలు ఎవడయ్యా ఈ కృష్ణగాడు? ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? వచ్చిందే తమరికి ఆ డౌట్ వచ్చిందే. నీడలా వెంటాడుతున్నాడు. ఎక్కడెక్కడి నుంచో ప్రూఫ్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఎలా తీసుకొస్తున్నాడో అర్థం కావటం లేదు. అదే సార్ కృష్ణ అంటే. వాడి గురించి జాగ్రత్త పడమని మిమ్మల్ని చాలా సార్లు హెచ్చరించాను, అయినా మీరే పెడచవని పెట్టారు. డిప్ప పగిలిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చాడన్న సంగతి మాత్రమే అడుగుతున్నాను నేను. పైనుంచి వచ్చి పడేది పిడుగండి, పక్క నుంచి వచ్చి దిగేది బల్లెవండి, కింద నుంచి వచ్చి కాల్లో గుచ్చుకునేది ముల్లండి. దీన్ని బట్టి మీరే డిసైడ్ చేయండి, వాడు పైనుంచి వచ్చాడా, పక్క నుంచి వచ్చాడా, కింద నుంచి వచ్చాడా? ఏమండి, వాడు పిడుగా బల్లెమా ముల్లా అన్నది ఈ పాటికి మీకు ఏ నొప్పో తెలిసిపోయే ఉంటుంది కదండి. ఫేస్ కామెడీగా ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు కామెడీలు చెయ్యకు కుబేరం. లైఫ్ మొత్తం ట్రాజడీ అయిపోద్ది.
అయ్య బాబోయ్, అంత మాట నేనెందుకంటానండి? నొప్పిని పట్టి ఆ కృష్ణ ఎలాంటి వాడో అంచనా వేయమంటున్నానండి. పోనీ నాకు తెలిసిన 4 వాగేయమంటారండి? వాడు కలియుగ కృష్ణుడండి, నో డౌట్. ఆ బ్రహ్మదేవుడికి 4 తలలుంటే వీడికి 4 కళ్ళున్నాయండి. ఇకపోతే వాస్తవానికి వాడు ఏ పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిందండి, పొరపాటున అడ్వకేట్ అయ్యాడు. లేకపోతే ఇంత తక్కువ సమయంలో అన్ని సాక్ష్యాధారాలు ఎలా సంపాదిస్తాడండి? అయినా అదే కరెక్ట్లేండి. అడ్వకేట్ అయినందుకే మీకు జైలు అంచులు చూపించాడు. అదే పోలీస్ ఆఫీసర్ అయ్యుంటే ఏకంగా జైల్లో వేసేసి ఉండేవాడు. నిజమండి, నిజంగా అతను పోలీస్ ఆఫీసర్ అయ్యుంటే ఈ పాటికి రాష్ట్రంలో సగం మంది పొలిటీషియన్స్ జైల్లో ఉండేవాళ్ళు. అందుకే అతని విషయంలో ఇప్పుడైనా కొంచెం జాగ్రత్త పడమంటున్నాను. కరెక్టే. ఈ కిట్టిగాడు ఇలాగే సాక్ష్యాలు తీసుకొస్తే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈడికి కూడా ప్యాకప్ చెప్పేస్తే పోలా. హలో అక్క. హ్యాపీ బర్త్డే విజయ్. థ్యాంక్స్ అక్క. ఎక్కడున్నావు? ఇంట్లో. ఇప్పుడే నీ గురించి పూజ చేశాను. థ్యాంక్ యూ అక్క. ఎందుకురా? నేనే నీకు సారీ చెప్పాలి. ఇంటికొచ్చి నీ ఎదురుగా నుంచొని విషెస్ చెప్పాల్సింది పోయి ఎక్కడ ఉండి చెప్తున్నాను. ఒకసారి ఇంటికి రావచ్చు కదక్క. వద్దురా, ఇప్పుడే రాను. అన్నయ్యని మనకి దూరం చేసిన వాళ్ళ అంత చూసాకే వస్తాను. అప్పటిదాకా నన్నిక్కడే ఉండని. నువ్వు వస్తే మాకు ఇక్కడ ధైర్యంగా ఉంటుందక్క. నేనెక్కడున్నా మన గురించే ఆలోచిస్తాను. నా మనసంతా ఆ ఇంటి చుట్టే ఉంటుంది. నాకు తెలుసక్క. అమ్మ వదిన ఏం చేస్తున్నారు? వాళ్ళేదో పనిలో ఉన్నట్టున్నారు. వరుదిని పైన ఉన్నట్టుంది. సర్లేరా, ఉంటాను. అక్క జాగ్రత్త. అలాగే. ఈ శారీని గౌతమి రూమ్లో పెట్టాలి. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ఎవరు చూడకుండా ఎలా పెట్టాలి? డే టైంలో కాకుండా నైట్ అయితే బెటర్. అందరూ నిద్రపోతుంటారు కాబట్టి ఎవ్వరు చూసే ఛాన్స్ లేదు. ఒక తప్పుని కవర్ చేయడానికి ఎన్ని తిప్పలో.
ఏం దాస్తున్నా? ఆ, అది అది అంత సీక్రెట్ అది? ఎవరూ చూడకుండా చాలా లోపల దాచావు? నేను కూడా చూడకూడదా? చెప్పు, ఏంటది?